హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే పనికి వెళ్ళానండి, పొలం పనికి. అయితే తోట వేయడానికి వెళ్ళానమాట. తోట వేసిన తర్వాత కలుపు అయితే తీసామండి చేలో కలుపు తీసిన తర్వాత మందు కలిపాక మందు వేసామండి. ఈరోజైతే 3 పనులు చేసామన్నమాట. ఈ 3 పనులు చేసి రోజంతటికి మాకు 300 రూపాయల కూలి అయితే వస్తుందండి. ఇప్పుడైతే తోట వేయడం చూసేద్దాము. అయితే నిన్నటి వీడియోలో ఫస్ట్ పార్ట్ చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ చెప్తానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన నిన్న అప్లోడ్ చేసిన వీడియో అయితే చూసేయండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రెండో పార్ట్ చెప్పేసుకుందాము. వీడియో చూసుకుంటూ స్టోరీ అయితే వినేయండి, చాలా బాగుంటుంది. అనుకోని బంధం స్టోరీ సెకండ్ పార్ట్ అండి. వసుధ ఎరుపు రంగు చీర కట్టుకుంది. ఆమె చాలా అందంగా ఉంది, కానీ విషాదంగా కనిపిస్తుంది. హాస్పిటల్ నిబంధనల ప్రకారం అగ్నిహోత్రం బదులు చిన్న దీపం వెలిగించారు. రాఘవ్ వర్మ వీల్ చైర్లో కూర్చుని విజయ గర్వంతో నవ్వుతున్నాడు. మాంగళ్యం తంతున మేమ పూజారి మంత్రాలు చదువుతున్నాడు. రిషి మంగళసూత్రం చేతిలో తీసుకున్నాడు. వసుధ తల దించుకుని కూర్చుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఇది నాన్న కోసం చేస్తున్నా అని మనసులో పదే పదే అనుకున్నాడు రిషి. అతను వంగి ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. ఒకటి బాధ్యత కోసం, ఒకటి ప్రాణం కోసం, మరొకటి ఈ అనుకోని బంధం కోసం అని. వేళ్ళు ఆమె మెడకు తగలకుండానే ఇద్దరిలోనూ ఒక తెలియని విద్యుత్ ప్రవహించినట్లు అయ్యింది. వసుధ ఉలిక్కిపడింది. పెళ్ళి అయిపోయింది. వారు ఇప్పుడు భార్యాభర్తలు. ఒక మొండి తండ్రి కోరిక వల్ల ఆసుపత్రి కాగితాలు సాక్షిగా ఒక్కటైన 2 దారులు ఇప్పుడు పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరించండి పూజారి చెప్పాడు. వసుధ సతమతమవుతూనే రిషి పాదాలను తాకింది. రిషి ఇబ్బందిగా వెనక్కి తగ్గాడు. ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోవచ్చని రాఘవ గారు అన్నారు. ఆ మాటతో రిషి ఒక్కసారిగా తండ్రి వైపు చూశాడు. రాఘవవర్మ గారు, రిషి, ఈ అమ్మాయి నీ బాధ్యత, నీ భార్య, నీతోనే ఉంటుంది, నీతోనే తీసుకువెళ్ళని రాఘవవర్మ గారు చెప్పారు. రిషి ఇల్లు హైదరాబాద్లో పెంట్ హౌస్, వసుధ ఇల్లు ఈ పల్లెటూరు. ఆ రాత్రి శోభనం గదిలో వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. తండ్రి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. రిషి వసుధ పాత ఇంట్లో ఉండమని పంపించారు. గది నిండా మల్లెల వాసన. రిషి గదిలోకి వచ్చాడు. వసుధ అప్పటికే కిటికీ దగ్గర నిలబడి వెన్నెల కురుస్తున్న పొలాల్ని చూస్తుంది. నగలు తీసేసి కేవలం మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు మాత్రమే ఉన్నాయి. తలుపు శబ్దం కాగానే ఆమె తిరిగి, నువ్వు మంచం మీద పడుకో, రిషి తన కోటు విప్పుతూ అన్నాడు. నేను సోఫా మీద పడుకుంటాను, నేను కింద పడుకుంటాను, వసుధ మెల్లగా చెప్పింది. వద్దు, మంచం మీద పడుకో, రిషి విసుగ్గా అన్నాడు. చూడు వసు, మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. వసు, నాకు తెలుసు, ఆమె అడ్డు చెప్పింది. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఇష్టం లేదు, మీకు మీ సిటీ లైఫ్ కావాలి. అవును, రిషి అన్నాడు. నాన్న కోలుకోగానే మనం విడాకులు తీసుకుందాం, అప్పటి వరకు మనం నటించవలసి ఉంటుంది. ఆమె ఏడుస్తుందని రిషి అనుకున్నాడు, కానీ వసు తల ఊపింది. సరేనా? రిషి ఆశ్చర్యపోయాడు. అవును, నాకు కూడా మీకు భార్య అవడం ఇష్టం లేదు రిషి గారు. నేను స్కూల్ టీచర్ని, నాకు ఆశయాలు ఉన్నాయి. మీ అంత పెద్దవి కాకపోవచ్చు, కానీ నాకు అవి ముఖ్యం. ఆమె మంచం మీద నుండి దిండు తీసుకుని సోఫా వైపు నడిచింది. హే, సోఫా మీద నేను పడుకుంటాను అన్నాను కదా, రిషి అన్నాడు. మీరు ఇంటి నుండి వచ్చి అతిథి, ఆమె స్థిరంగా చెప్పింది. గత 3 ఏళ్లుగా ఇది నా ఇల్లు, మీరు మంచం మీద పడుకోండి. వారం రోజులుగా సరిగ్గా నిద్రపోవడం లేరు. ఆమె సోఫా మీద ముడుచుకుని పడుకుంది. అతనికి వీపు చూపించింది. రిషి గది మధ్యలో అయోమయంగా నిలబడ్డాడు. ఆమె డబ్బు కోసమో దర్జా కోసమో ఆశపడుతుందని అనుకున్నాడు, కానీ ఆమెలో కనిపించిన ఆత్మగౌరవం, వెన్నెల వెలుగులో మెరుస్తున్న ఆమె మెడలో తాళిని చూశాడు. అనుకోని బంధం అనుకున్నాడు. మంచం మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. సమస్యలు తీరిపోయాయి అనుకున్నాడు, కానీ గదిలో ఉన్న ఆ కొత్త భార్యను చూస్తుంటే అసలు సమస్య ఇప్పుడే మొదలైందని అతనికి అనిపించింది. రామపురంలో తెల్లవారింది. కోడికూత కంటే ముందే ఇంటి ముందు కల్లాపి చల్లిన శబ్దం రిషికి మెలకువ తెప్పించింది. ఏసీ గదిలో మెత్తని పరుపుల మీద నిద్రపోయే అలవాటు ఉన్న రిషి ఆ పాత మంచం మీద సరిగ్గా నిద్ర పట్టలేదు. ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. కళ్ళు తెరిచి చూసేసరికి సోఫా మీద వస్తువు లేదు. దిండి దుప్పటి నీట్గా మడతపెట్టి ఉన్నాయి. అతను లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. బయట పెరట్లో వసుధ తులసి మొక్కకు పూజ చేస్తుంది. తడిసిన జుట్టుతో పసుపు రంగు చీరలో ఆమె ఒక అచ్చమైన పల్లెటూరు అమ్మాయిలాగా ఉంది. కానీ రిషికి ఆ దృశ్యం అందంగా అనిపించలేదు, ఒక బరువుగా అనిపించింది. ఈ నాటకం ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. గొనుక్కుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి బయటకు వచ్చేసరికి హాల్లో సందడి నెలకొంది. చుట్టుపక్కల ఆడవాళ్లు, బంధువులు కొత్త జంటను చూడడానికి వచ్చారు. రిషి రాగానే వాళ్ళందరూ నవ్వుతూ పలకరించారు. ఏమయ్యా రిషి, పెళ్ళి ఎంత హడావిడిగా చేసుకున్నావు, కనీసం భోజనాలు కూడా పెట్టలేదు అని ఒక ఆడావిడ నిష్ఠూరంగా అడిగింది. రిషికి చిరాకు వచ్చింది. పరిస్థితులు అలా ఉన్నాయి పిన్ని అన్నాడు రిషి. అంతలో కాఫీ కప్పుతో అక్కడకు వచ్చింది. ఆమెను చూడగానే ఆడవాళ్ళందరూ గుసగుసలు మొదలయ్యాయి. అదృష్టవంతురాలివే వసుధ, ఆస్తులని చూసుకునే దానివి ఇప్పుడు ఆ ఆస్తికే యజమానురాలివి అయ్యావు అని ఒకరు వెటకారంగా అన్నాడు. రిషి ఆ మాట విన్నాడు. వసుధ మొహంలో రంగు మారుతుందని అనుకున్నాడు, కానీ ఆమె చిరునవ్వు
చెక్కు చెదరకుండా, నేను యజమానురాలిని కాదమ్మా, ఇంటికి బాధ్యత తీసుకునే మనిషిని. స్థానం మారింది కానీ గుణం మారలేదు కదా అని వసుధ గట్టిగా కానీ మర్యాదగా సమాధానం చెప్పింది. ఆ గది నిశ్శబ్దం ఆవరించింది. రిషి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమెలో ఏదో తెలియని గాంభీర్యం ఉంది. మాటల్లో అవతలి వాళ్ళు నోరు మూయించడం ఆమె బాగా తెలుసు అనిపించింది. బయలుదేరదామా? రిషి గడియారం చూసుకుంటూ అన్నాడు. నాకు సాయంత్రం ఒక కాన్ఫరెన్స్ కాల్ ఉంది. హైదరాబాద్ వెళ్లే ముందు వారు ఆసుపత్రికి వెళ్లారు. రాఘవర్మ ఐసీయూ నుండి జనరల్ రూమ్కి షిఫ్ట్ అయ్యారు. జాగ్రత్త నాన్న, రిషి తండ్రి చేతిని పట్టుకుని చెప్పాడు. అమ్మ ఇక్కడే ఉంటుంది. నేను డాక్టర్లతో మాట్లాడాను. ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయండి. రాఘవర్మ తల ఊపాడు. ఆయన చూపు వసుధ మీద పడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెళ్ళొస్తాను మామయ్య గారు. ఆమె గొంతులో వణుకుతుంది. ఇన్నేళ్లుగా ఆమెకు అదే ఇల్లు, ఆయనే తండ్రి. ఇప్పుడు ఆ బంధాన్ని వదిలి వెళ్ళడం ఆమెకు నరకంగా ఉంది. ఏడవకు తల్లి. రాఘవగారు ఆమె చేతిని రిషి చేతిలో పెట్టాడు. వాడు మొండివాడు, కోపిష్టే కానీ చెడ్డవాడు కాదు. వాడిని నువ్వే మార్చాలి. రిషి చేతిని వెనక్కి లాక్కోవాలని అనుకున్నాడు. కానీ తండ్రి ఆరోగ్యం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాడు. పద రిషి అన్నాడు. వసుధ చివరిసారిగా రాఘవ వైపు, పార్వతి వైపు చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ గది బయటకు వచ్చింది. కారు పార్కింగ్లో ఆడి Q7 ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. వసుధ వెనక్కి సీట్లో కూర్చోబోతుంటే రిషి అద్దం దించి ముందు కూర్చో అన్నాడు. పర్లేదు, నేను వెనక కూర్చుంటాను. నేను నీ డ్రైవర్ని కాదు వసు. ఇది నా కారు. ముందు కూర్చో, రిషి కఠినంగా చెప్పాడు. వసు మౌనంగా ముందు సీట్లో కూర్చుంది. ఆమె ఒడిలో ఒక చిన్న సంచి ఉంది. అందులో దేవుని ప్రసాదం, ఆమెకు ఇష్టమైన పుస్తకాలు ఉన్నాయి. రిషికి తెలియదు. కారు రామాపురం దాటి హైవే మీదకు దూసుకువెళ్ళింది. ప్రయాణం కారులో ఏసీ చల్లదనం, నిశ్శబ్దం రెండూ పోటీ పడుతున్నాయి. రిషి ఇంగ్లీష్ ర్యాంక్ మ్యూజిక్ పెట్టాడు. ఆ శబ్దానికి వసు ఇబ్బందిగా కలిగింది. కానీ నోరు మెదపలేదు. ఆమె కళ్ళు కిటికీ బయట పరిగెడుతున్న పొలాల మీద ఉన్నాయి. ప్రతి చెట్టు, ప్రతి పొలము ఆమెకు వీడ్కోలు చెప్తున్నట్లుగా అనిపించింది. గంట తర్వాత రిషి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. బ్లూటూత్ ఆన్ చేసుకుని మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను కదా విక్రమ్, ఆ టెండర్ మనకి రావాలి. మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకకపోతే బ్రేక్ చేయి. లంచం ఇస్తావో బెదిరిస్తావో నాకు అనవసరం. ఐ వాంట్ రిజల్ట్స్. అతని గొంతులో ఉన్న క్రూరత్వం చూసి వసుధ భయపడలేదు, కానీ అసహించుకుంది. డబ్బు కోసం, అధికారం కోసం మనిషిని ఇంతలా దిగజారాలా అని ఆమె అనిపించింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి మొదలైంది. రిషి కారు ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ దగ్గర ఆపాడు. అక్కడ KFC, పిజ్జాలు, హాట్ కాఫీ షాపులు ఉన్నాయి. దిగు, లంచ్ చేద్దాం రిషి అన్నాడు. వసుధ తన సంచి పట్టుకుని దిగింది. లోపల రిషి ఒక బర్గర్, కోక్ ఆర్డర్ చేశాడు. నీకేం కావాలి? పిజ్జా తింటావా అని అడిగాడు. వద్దు. వసు సంచిలో నుంచి ఒక స్టీల్ బాక్స్ తీసింది. నేను పులిహోర తెచ్చుకున్నాను, అమ్మమ్మ చేసింది. రిషి చుట్టుపక్కల చూశాడు. హై క్లాస్ జనం ఉన్నారు. వసు స్టీల్ బాక్స్ తెరిచి పులిహోర తినడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడ బయట ఫుడ్ తినకూడదు వసు, ఇది రెస్టారెంట్. రిషికి కోపంగా గుసగుసలాడాడు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా. నాకు ఈ పిజ్జాలు, బర్గర్లు పడవు. మీకు ఇష్టమైతే తినండి, నేను ఇదే తింటాను అని ఆమె ప్రశాంతంగా చెప్పింది. రిషికి ఆమె మొండితనం అర్థమయ్యి ఆమెతో గొడవ పడడం కన్నా మౌనంగా ఉండడం మేలు అనిపించింది. తన బర్గర్ తాను తినడం మొదలుపెట్టాడు. ఆమె ఆకలితో ఉన్న పులిహోర తింటుంది. అనుకుని బంధం స్టోరీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూసారు కదా. థర్డ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. పూర్తి వరకు చూసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.